హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ గుడ్లు మునగాకు. గుడ్లు మునక్కాయలు తెలుసు కానీ మునగాకు వేసి చేయడం తెలియదనే అనుకోవచ్చు. కానీ నేను కొత్తగా ఇలా ట్రై చేశానండి. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ మునగాకుని ఇష్టంగా తినాలనే ఉద్దేశంతో నేను ఇలా ట్రై చేశాను. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నేను లేత మునగాకుని తీసుకున్నాను. అది కడిగి తుంచి పెట్టుకొని కొంచెం పసుపు వేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని మిక్సీలో ఒక 2 తిప్పులు తిప్పి వదిలేసాయండి. మెత్తగా చేయకూడదు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని అందులో గుడ్లు వేసుకోవాలి. గుడ్లు వేసుకొని అందులో చిటికెడు పసుపు, సాల్ట్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది ఇలా వేయించుకున్న గుడ్లను మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు సాల్ట్ ఇందులో కూడా వేసుకొని మనం వేయించుకోవాలి. మునగాకులో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, ఐరన్ ఇలాంటి పోషకాలన్నీ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మనము మంచి వివిధ పద్ధతుల్లో చేసుకొని తింటే కనుక మనకి ఆరోగ్యం ఉంటుంది, రుచికి రుచి ఉంటుంది. ఎప్పుడు మనం ఎక్కువగా పప్పులో వేసుకుంటాము, లేదా ఫ్రై చేసుకుంటాం, లేదా పొడి చేసుకుంటాం. కానీ ఇలా మీరు ట్రై చేసి చూడండి. నేను చేశాను కాబట్టే అది టేస్ట్ బాగుంది కాబట్టి మీకు చెప్తున్నాను. ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఈ మునగాకుని మీరు ఇంక వదిలిపెట్టరండి, అంత బాగుంది. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు ఉడికిపోయాయి. ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మునగాకుని చూడండి, కచ్చపచ్చగా ఉంది. ఇది మునగాకు బరకగా చేసుకున్నాము. మరి మెత్తగా అయితే బాగుండదు. ఇప్పుడు ఉల్లిపాయల్లో వేసి వేయించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వేయిస్తే కనుక పచ్చివాసన పోతుంది. పోయిన తర్వాత మనము కొంచెం పసుపు ఆల్రెడీ వేసుకుని ఉడికించుకున్నాం కాబట్టి చిటికెడు వేసుకుని చాలు. పసుపు, ఉప్పు, కారం వేసుకొని అందులో మనము చింతపండు పులుసు వేసుకోవాలి. ఇది గుడ్ల పులుసు కాబట్టి చింతపండు వేయాలి. చింతపండు పులుసు కూడా మరీ ఎక్కువ చింతపండు కాకుండా, తక్కువ కాకుండా చక్కగా కొంచెం ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. అది పిసికి పులుసు వేసుకోవాలి. చూడండి, మనకి వేడివేడిగా మంచి రుచికరమైన గుడ్లు మునగాకు పులుసు రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది.